జనాభా లెక్కలు ఇక తేలబోతున్నాయి. వాస్తవంగా జనాభా లెక్కలు అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది 2001, 2011, 2021 ఇట్లా జరుగుతుంది. కానీ ఈ ఏడాది ఆ 21కి జరగాల్సినటువంటి సందర్భంలో కరోనా ఒక ఏడాది కాదు 2 సంవత్సరాలైంది. దాని ఇంపాక్ట్‌తో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఎవరిని కలవలేనటువంటి పరిస్థితి, దాంతో ఆగిపోయినటువంటి సిట్యుయేషన్. ఈలోపుగా మళ్ళీ ప్రభుత్వం ఎలక్షన్స్ అయ్యింది. దాంతో ఇక ఆగిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయాక మోడీ సర్కార్ మళ్ళీ అధికారంలోకి రావడం, ఇక్కడ ఈలోపుగా కులగణన కావాలన్నటువంటి డిమాండ్లు, దాన్ని మోడీ సర్కార్ ఆమోదించడం, ఇవన్నీ జరిగినటువంటి అంశాలు. ఇప్పుడు ఆ జనగణన విత్ కులగణన, కులాలతో కూడినటువంటి జనగణనకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుగా 3 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా జరుపుతూ ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరగడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. 2027 ఫిబ్రవరిలో జనకులగణన చేస్తారంట. అంటే ఇప్పుడు ఇది 25, వచ్చే ఏడాది కూడా కాదు, ఆ పై ఏడాది ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. టోటల్గా 13,000 కోట్ల రూపాయలు ఏమవుతుంది అన్నటువంటిది అంచనా వేసుకొచ్చారు. ఇది ముందైతే లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 సెప్టెంబర్ ఆఖరి నాటికే పూర్తి చేసి ఆ ప్రాంతాలకి 2026 అక్టోబర్ 1 రిఫరెన్స్గా పెట్టుకుని చేయమని చెప్తున్నారు. తద్వారా ఆ తర్వాత మిగతాయి చేయమంటున్నారు. 27లో చేస్తారట. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటి పాయింట్. కాబట్టి ఇక కీ పాయింట్ దగ్గరకు వచ్చి, కానీ ఎందుకు ఇంత ఆలస్యం? ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకొక దాదాపుగా 2 ఏళ్ళు అనుకోవాలి ఈ లెక్కను చూసుకున్నప్పుడు. ఎందుకు అనేదే తేలదు.